హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడిపంతులు. ఈ ఛానల్లో ఇప్పటి నుంచి మనం వచ్చేసి ఎస్ఎస్సి సీజిఎల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అండ్ ఎవ్రీ ఇయర్ ఈ ఎస్ఎస్సి సీజిఎల్ అనేది నోటిఫికేషన్ పడుతూనే ఉంటాయి. అండ్ 2025లో కూడా పడుతుంది. అండ్ ఈ సెక్షన్లో మనం వచ్చేసి రీజనింగ్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా టైర్ 1 అండ్ టైర్ 2 రెండు క్వశ్చన్ పేపర్స్ కూడా, ప్రతి షిఫ్ట్ క్వశ్చన్ పేపర్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈ రీజనింగ్ క్వశ్చన్స్ ఎస్ఎస్సి సీజిఎల్కే కాదండి, ఇంకా చాలా వాటికి కూడా ఉపయోగపడుతుంది. రీజనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రీజనింగ్ క్వశ్చన్స్ ఉన్న ప్రతి ఎగ్జామ్స్కి కూడా ఈ రీజనింగ్ వీడియోస్ అనేది ఉపయోగపడతాయి. అన్నిట్లలో సేమ్ రిలేటివ్గానే ఉంటాయి క్వశ్చన్స్, రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి. సో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, అప్పుడే రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి ఎలా చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఈజీగా అటెంప్ట్ చేయాలి అనేది మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఈరోజు వీడియోస్కి వెళ్ళిపోదాం. చూడండి, కంబైన్డ్ సీజిఎల్ లెవెల్ ఎగ్జామినేషన్ 2024 టైర్ 1 క్వశ్చన్ పేపర్. అంటే టైర్ 1లో షిఫ్ట్ 1 అంటే మార్నింగ్ 9 AM టు 10 AM 12th September 2024 రోజు జరిగిన క్వశ్చన్ పేపర్ అండి ఇది. ఇందులో షిఫ్ట్ 1 క్వశ్చన్ పేపర్ చూడండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్. ఆల్ పేజెస్ ఆర్ డైరీస్, సమ్ డైరీస్ ఆర్ బుక్స్, ఆల్ బుక్స్ ఆర్ నోట్ బుక్స్ అంటున్నాడు. ఇంగ్లీష్లో కాదండి, తెలుగులో కూడా నేను సైడ్కి ఇచ్చాను, అది కూడా చూసుకోండి. ప్రతి క్వశ్చన్స్ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు అడ్జస్ట్ చేసి పెట్టాను. అండ్ ఇది డైరెక్ట్ క్వశ్చన్ పేపర్ అండి. డైరెక్ట్ నేను ఓన్లీ తెలుగు మాత్రమే యాడ్ చేశాను, ఎలాంటి చేంజెస్ చేయలేదు. డైరెక్ట్ క్వశ్చన్ పేపర్. ఆన్సర్స్ కూడా టిక్ చేసి ఉన్నది, కానీ మనకు ఆన్సర్ తెలుసు, బట్ అది ఎలా వచ్చింది అనేసి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఓకే, చూడండి. ఆల్ పేజెస్ ఆర్ డైరీస్, సమ్ డైరీస్ ఆర్ బుక్స్, ఆల్ బుక్స్ ఆర్ నోట్ బుక్స్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. చూడండి, ఫస్ట్ ఆల్ పేజెస్, ఇవి పేజెస్ అండ్ ఆల్ పేజెస్ ఆర్ డైరీస్, పేజెస్ అన్నీ కూడా డైరీస్ అంటున్నాడు. నెక్స్ట్ సమ్ డైరీస్ ఆర్ బుక్స్, అంటే డైరీలో కొన్ని మాత్రమే బుక్స్, అంటే ఇలా సపరేట్ రాసుకోవచ్చు కదా మళ్ళీ ఇలా. నెక్స్ట్ ఆల్ బుక్స్ ఆర్ నోట్ బుక్స్, అంటే బుక్స్ అన్నీ కూడా నోట్ బుక్స్ అంట. అంటే ఇలా వస్తుంది, నోట్బుక్స్లో అన్ని బుక్స్ కూడా నోట్బుక్స్ అవుతాయి, అండ్ బుక్స్ కొన్ని డైరీస్ అవుతాయి, అన్ని పేజెస్ డైరీస్ అవుతాయి. ఇప్పుడు కంక్లూజన్ ఏమన్నాడు? నో పేజ్ ఈజ్ ఏ నోట్బుక్, ఏ బుక్ కూడా, ఏ పేజ్ కూడా నోట్బుక్ కాదు అంటున్నాడు. అంటే ఇప్పుడు పేజెస్ అనేవి ఇక్కడ ఉన్నాయి, అండ్ నోట్బుక్ అనేది ఇక్కడ ఉంది. అంటే అన్ని పేజెస్ డైరీస్ అయినప్పుడు నోట్బుక్స్ కూడా సంబంధం ఉంటుంది కదా. అంటే కొన్ని పేజెస్ డైరీస్ అవుతాయి, సో డైరీస్ కూడా నోట్బుక్స్ అవే అవకాశం ఉంది. సో కంక్లూజన్ 1 ఈజ్ రాంగ్. నెక్స్ట్ కంక్లూజన్ 2, ఆల్ పేజెస్ ఆర్ నోట్బుక్స్ అంటున్నాడు. పేజెస్ అన్నీ కూడా నోట్బుక్స్ అంట, కానీ పేజెస్ అన్నీ కూడా కాదు, కొన్ని మాత్రమే అవుతాయి. సో కంక్లూజన్ 2 కూడా సాటిస్ఫై కాదు. నెక్స్ట్ ఆల్ డైరీస్ బీయింగ్ నోట్బుక్ ఈజ్ ఏ పాసిబిలిటీ అంటున్నాడు. అంటే డైరీలు అన్నీ కూడా నోట్బుక్గా అయ్యే అవకాశం ఉంది అని అంటున్నాడు. అంటే మేబీ ఇక్కడ డైరీస్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ డైరీస్ ఉన్నాయి, అండ్ ఇవి నోట్బుక్స్. ఇక్కడ మనకు స్టేట్మెంట్లో ఓన్లీ బుక్స్ గురించి, నోట్బుక్స్ గురించే ఇచ్చారు రిలేషన్, కానీ మనకు ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్ ఇక్కడ దాకా వచ్చే అవకాశం కూడా ఉంది కదా మేబీ. అంటే ఈ సర్కిల్ ఇప్పుడు ఇలా వచ్చే అవకాశం ఉంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఆల్ బుక్స్ ఆర్ నోట్బుక్స్ అనేది కూడా సాటిస్ఫై అవుతుంది కదా. అంటే ఈ సర్కిల్ ఇక్కడ దాకా వచ్చినా కూడా నోట్బుక్స్ అన్నీ కూడా బుక్స్ అయ్యే అవకాశం ఉంది. సో కంక్లూజన్ 3 అనేది మేబీ సాటిస్ఫైడ్ కదా. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The position of how many letters will remain unchanged if the letter in the word binder are arranged in the English alphabetic order. బిండర్ అనే పదంలోని అన్ని అక్షరాలను ఆంగ్ల అక్షర క్రమంలో అమర్చితే ఎన్ని అక్షర స్థానాలు మారవు అంటున్నాడు. ఇక్కడ బిండర్ అనే వర్డ్ ఉంది, BINDER. ఆల్ఫాబెటిక్ ఆర్డర్ అంటే ఏంటిది? A to Z. ఈ బిండర్ని A to Z క్రమంలో అమర్చాలి. ఫస్ట్ ఏమవుతుంది?
మనం ఆల్ఫాబెట్స్ అనేవి ఇలా నోట్ చేసుకునే వాళ్ళు వీటి నెంబర్స్ వేసుకుంటే ఈజీగా అయిపోతుంది కదా. B2, I9, N14, D4, E5, RE18. ఇప్పుడు చూడండి 0 to హైయెస్ట్ నెంబర్. ఫస్ట్ ఏమొస్తుంది 2 అంటే B, నెక్స్ట్ 4 D, నెక్స్ట్ E5, 5 తర్వాత 9 అంటే I, 9 తర్వాత 14 N, నెక్స్ట్ 14 తర్వాత 18 R. చూడండి ఇప్పుడు ఏవే పొజిషన్స్ చేంజ్ కాలేదు. B అనేది సేమ్ పొజిషన్లో ఉంది, అండ్ I లేదు, అండ్ N లేదు, D మారింది, E కూడా మారింది. మళ్ళీ నెక్స్ట్ R కూడా సేమ్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు ఎన్ని సేమ్ పొజిషన్లో ఉన్నాయి? 1 and 2 రెండు సేమ్ పొజిషన్లో ఉన్నాయి. ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. బిండర్ అనేవాడిని ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో మారిస్తే B ఉన్న R మాత్రం వాటి పొజిషన్ చేంజ్ కాలేదు, అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అండ్ అలానే నేను మీకు ఒకవేళ ఐడియా అనేది ఉంటే నేను ఆన్సర్ చెప్పే కన్నా ముందే మీరు ఒకసారి ఎలా వచ్చిందనేది మీరు కూడా అనలైజ్ చేసుకోండి. ఆ తర్వాత నేను చెప్పిన ఆన్సర్స్తో, అంటే నేను చెప్పిన ఫార్మేట్తో మీరు చెప్పిన ఫార్మేట్ మ్యాచ్ అయిందా లేదా అని చెక్ చేసుకోండి. ఓకే, ప్రతి క్వశ్చన్ కూడా క్రాస్ చెక్ చేసుకోండి. అంటే ఆన్సర్ రాంగ్ అవుతే మేబీ నేనే రాంగ్ చెప్పచ్చు. సో మీరు కామెంట్ చేసి అది రాంగ్ అని ఇన్ఫామ్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది. సో తప్పైతే తప్పని చెప్పండి, కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ A plus B means A is the mother of B, and A minus B means A is the brother of B, and A into B means A is the wife of B, and A divided by B means A is the father of B అంటున్నాడు. ఇక్కడ సింబల్స్, ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్ సింబల్స్ని ఒక రిలేషన్స్తో మెన్షన్ చేశాడు. బేస్డ్ ఆన్ ద అబోవ్ హౌ ఈజ్ 4 రిలేటెడ్ టు 2 అంటున్నాడు. అంటే 4కి 2కి రిలేషన్ ఏంటి? ఇక్కడ ఆల్ఫాబెట్స్ ప్లేస్లో ఇక్కడ నెంబర్స్ ఇచ్చాడు అంతే. అంటే ఇక్కడ 4 + 3 అంటే 4 + 3 అంటే ఏముంది? 4 ఈజ్ మదర్ ఆఫ్ 3 అని, అండ్ 3 డివైడెడ్ బై 2 అంటే 3 ఈజ్ ఫాదర్ ఆఫ్ 2 అని, ఇలా. సో ఇప్పుడు మనం రాద్దాం చూడండి. 4 ప్లస్ అంటే 4 ఈజ్ మదర్ ఆఫ్ 3, అంతే కదా. నెక్స్ట్ 3 డివైడెడ్ బై అంటే 3 ఈజ్ ఫాదర్ ఆఫ్ 2. నెక్స్ట్ 2 ఈజ్ డివైడెడ్ బై అంటే మళ్ళీ ఫాదర్ ఆఫ్ కదా, మళ్ళీ ఫాదర్ ఆఫ్ 1. నెక్స్ట్ 1 మైనస్ అంటే ఏంటి? బ్రదర్. 1 ఈజ్ బ్రదర్ ఆఫ్ 5. ఇప్పుడు ఇందులో రిలేషన్ ప్రకారం 4కి 2కి రిలేషన్ ఏమిటి అని క్వశ్చన్. చూడండి, ఫస్ట్ ఇది అనేది ఒక ఫ్యామిలీలో అరేంజ్ చేద్దాము. ఒక ఫ్యామిలీ రిప్రజెంటేటివ్గా ఒక ఫిగర్లో దించేద్దాం. చూడండి, హాఫ్ అని ప్రతిది కూడా హాఫ్ అని ఉంది కాబట్టి మనం ఇలా రివర్స్లో రావాలి. అంటే ఎండ్ నుంచి ముందుకెళ్ళాలి. ఇలా చూడండి, ఇప్పుడు ఇక్కడ 5 వాళ్ళ బ్రదర్ 1 అంటే 5 వాళ్ళ బ్రదర్ 1, అంతే కదా. అండ్ నెక్స్ట్ 2 ఈజ్ ఫాదర్ ఆఫ్ 1 అంటే 1 వాళ్ళ ఫాదర్ 2. నెక్స్ట్ 3 ఈజ్ ఫాదర్ ఆఫ్ 2 అంటే 2 వాళ్ళ ఫాదర్ మళ్ళీ 3. నెక్స్ట్ 4 ఈజ్ మదర్ ఆఫ్ 3 అంటే 3 వాళ్ళ మదర్ 4. ఇప్పుడు ఈ 4కి 2కి రిలేషన్ ఏముంది? 4 మదర్ అవుతుంది, అండ్ 3 ఫాదర్, అండ్ 2 ఫాదర్, అండ్ వీళ్ళిద్దరు బ్రదర్స్, అంతే కదా. ఇప్పుడు 2కి 4కి రిలేషన్ ఏముంది? ఫాదర్ వాళ్ళ మదరే కదా, అంటే ఫాదర్స్ మదర్. ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. 4 ఈజ్ ఫాదర్స్ మదర్ ఆఫ్ 2, అదే ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద ఫిగర్ గివెన్ ఇన్ ద ఆప్షన్స్ విచ్ వెన్ పుట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ విల్ లాజికల్లీ కంప్లీట్ ఇన్ ద సిరీస్. ఇది తెలుగులో రాయలేదండి, డైరెక్ట్ ఇంగ్లీష్లో ఉంది, బట్ నేను తెలుగులో కూడా చెప్తాను చూడండి.
ఇక్కడ ఈ ఫిగర్ అనేది ఇది ఫిగర్ అండి. ఈ ఫిగర్ అనేది ఒక లాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేశారంట. సేమ్ అదే లాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటా పోతే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అనేసి క్వశ్చన్. చూడండి, ఫస్ట్ బాక్స్ని సెకండ్ బాక్స్గా ఎలా రిప్రజెంట్ చేశారు, సెకండ్ బాక్స్ని థర్డ్గా ఎలా రిప్లేస్ చేశారు, థర్డ్ని ఫోర్త్గా ఎలా రిప్లేస్ చేశారో మనకు అనుకుంటే ఫిఫ్త్ అని ఎలా చేశారో మనకు సింపుల్గా అర్థమైపోతుంది. చూడండి, ఇక్కడ ఒక స్టార్ టైప్లో ఉంది అండ్ కింద యారో మార్క్ అనేది ఇలా ఉంది. నెక్స్ట్ బాక్స్కి వచ్చేసి ఈ యారో మార్క్ రివర్స్ అయిపోయింది, ఇలా అయిపోయింది. అంటే ఈ పైది డౌన్కి అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ట్రయాంగిల్ ఉంది. ట్రయాంగిల్ ఇప్పుడు పైకి పోతే ఏం కావాలి, పైకి పోయింది కాబట్టి రివర్స్ అయిపోయింది. అండ్ కింద వచ్చేవరకు ఇక్కడ ఒక ఎస్ లెటర్ వచ్చింది. ఇప్పుడు ఎస్ పైకి వెళ్ళిపోతే రివర్స్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఒక ఇలా వచ్చింది సింబల్. ఇప్పుడు ఈ సింబల్ పైకి వెళ్ళిపోతే ఎలా వస్తుంది, ఇలానే ఉంటుంది కదా. అండ్ ఈ సింబల్ ఇలా ఉండాలి, కింది సింబల్ మనకి అంటే ఇక్కడ ఏమొస్తుందో మనకు తెలియదు, ఇక్కడ మాత్రం ఇలా రావాలి. అది ఎక్కడ ఉందో చూద్దాం. చూడండి, ఆప్షన్ 3లో ఉంది. అండ్ ఇక్కడ ఏది వచ్చినా మనకి సంబంధం లేదు, ఎందుకంటే అప్కమింగ్ ఫిగర్కి ఏమొస్తుంది అనేసి మనకు ముందే ఇంటిమేషన్ ఏమి ఇవ్వలేదు. ఓన్లీ ముందున్న కార్నర్లో ఉన్న ఈ కార్నర్లో ఉన్న ఫిగర్ మాత్రం పైకి ఎలా రిప్రజెంట్ చేస్తుంది అనేసి ఇచ్చారు, అంతే కదా. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇది 5th క్వశ్చన్ అండి, బట్ ఇక్కడ నెంబర్ అనేది రాంగ్ ఇచ్చాను. ఇంతకుముందు క్వశ్చన్ కూడా 4, ఇది 5. నెక్స్ట్, విస్క్ WISK ఈజ్ రిలేటెడ్ టు DRHP in a certain way based on the English alphabetic order. In the same way, LENT is related to OVMG. To which of the following is BANG related? Following the same logic అంటున్నాడు. తెలుగులో చూడండి, విస్క్ అనేది ఆంగ్ల అక్షర క్రమంలో DRHPకి సంబంధించినది. అదేవిధంగా LENT అనేది OVMGకి సంబంధించినది. అదే తర్కాన్ని అనుసరించి కింది వాటిలో BANG దేని సంబంధిస్తుంది అని క్వశ్చన్. అంటే ఇక్కడ ఒక లాజిక్ ప్రకారం విస్క్ అనేది ఈ DRHPతో రిప్రజెంట్ చేశారు. నెక్స్ట్ LENT అనేది OVMGగా రాశారు. సేమ్ ఈ రెండింటికి ఏదైతే ఏ లాజిక్ అయితే వాడారో సేమ్ అదే లాజిక్తో BANG అనేది ఏ విధంగా రాస్తారు అనేసి క్వశ్చన్. ఫస్ట్ విస్క్ DRHP ఎలా రాశారు చూద్దాము. WISK DRHP. చూడండి, వీటికి రిలేషన్ ఏముంది, సింపుల్గా ఆలోచించండి. ఇది ఆపోజిట్ లెటర్స్, W అండ్ D అనేది ఆపోజిట్ లెటర్సే కదా. మనకి ఆపోజిట్ లెటర్స్ అండ్ నెంబర్స్, ఆల్ఫాబెటిక్ నెంబర్స్ మనకు తెలియాలి అంటే మన ఛానల్లో ఫస్ట్ వీడియో పెట్టాను, ఆ వీడియో చూడండి, ఈజీగా గుర్తుండిపోయడానికి అది ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ IR ఇండియన్ రైల్వేస్ ఆపోజిట్ లెటర్స్. అండ్ SH హై స్కూల్ ఆపోజిట్ లెటర్స్. అండ్ KP కుర్తా పైజామా ఆపోజిట్ లెటర్స్. ఇలా వర్డ్స్తో కూడా ఆ వీడియోలో ఇలానే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది. సో ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ లెంటర్ LENT. L ఆపోజిట్ O, E ఆపోజిట్ V, అండ్ N ఆపోజిట్ M, T ఆపోజిట్ G. అంతే కదా ఇక్కడ వచ్చింది. లెంట్కి OVMGకి సేమ్ కదా. సేమ్ ఇదే ఆపోజిట్ లెటర్స్ లాజిక్ వాడి BANGకి ఏమొస్తుందో చూడాలి. BANG. B ఆపోజిట్ Y, A ఆపోజిట్ Z, N ఆపోజిట్ M, G ఆపోజిట్ T. మనకు ఆన్సర్ ఏం రావాలి, YZMT రావాలి. YZMT ఆప్షన్ 4లో ఉంది. ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2 sets of numbers are given below. In each set of numbers, certain mathematical operations on the first number results in the second number. Similarly, certain mathematical operations on the second number results in the third number, and so on. Which of the given options
ఫాలోస్ ద సేమ్ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ ఇన్ ద గివెన్ సెట్స్ అంటున్నాడు. ఇక్కడ మనకు 2 సెట్స్ ఇచ్చారు, 18, 36, 72 అండ్ 70, 107 ఇక్కడికి ఒక సెట్, అండ్ 15, 30, 60, 95కి ఇక్కడ ఒక సెట్. ఈ 2 సెట్స్ కూడా ఈ నెంబర్స్ 18, 36, 72, 107 అనేది ఒక లాజిక్తో రాశారంట. సేమ్ అదే లాజిక్ వీటికి కూడా ఉపయోగపడుతుంది, వీటికి కూడా వాడారు. సేమ్ అదే లాజిక్తో కింది ఇచ్చిన ఆప్షన్స్లో ఏ లాజిక్ ఇక్కడ వస్తుంది అనేసి క్వశ్చన్ చూడండి. 18, 36, 72 అండ్ 107 రిలేషన్ ఏముంది చూడండి. 18కి 36 అండ్ 36కి మళ్ళీ 36 చేస్తే 72 అండ్ 72కి 107, ఇక్కడ 35 వస్తుంది కదా. అంటే ఈ 2 నెంబర్ను డబల్ చేయాలి అండ్ 72కి 35 యాడ్ చేయాలి, అంతే కదా. ఇదే లాజిక్ నెక్స్ట్ దానికి కూడా వస్తుందో చూద్దాము. 15, 30, 60, 95, ఇక్కడ 15 డబల్ చేస్తే 30 సాటిస్ఫైడ్, 13 డబల్ చేస్తే 60 సాటిస్ఫైడ్. నెక్స్ట్ 30 to 95 అంటే 35 యాడ్ చేస్తే 60 to 95 అంటే 35 యాడ్ చేస్తే 95 వస్తుంది కదా. సేమ్ ఇక్కడ ఇది కూడా ఇదే లాజిక్ అయింది కదా. ఫస్ట్ 2 నెంబర్ని డబల్ చేశారు, 2 నెంబర్ డబల్ చేసాము, థర్డ్ నెంబర్కి 35 యాడ్ చేసాము, 35 యాడ్ చేసాము. సేమ్ ఇదే లాజిక్ కింద వాటిలో దేనికి సాటిస్ఫై అవుతుందో చూద్దాం చూడండి. ఫస్ట్ ఆప్షన్ చూద్దాము. 22 డబల్ చేస్తే 44 సాటిస్ఫైడ్, 44 డబల్ చేస్తే 88. ఇప్పుడు 88కి 35 యాడ్ చేయాలి. 88కి 35 యాడ్ చేస్తే ఏమో ఎంత వస్తుంది, 123 కదా. అంటే ఆప్షన్ 1 సాటిస్ఫై అవుతుంది కదా. ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. రిమైనింగ్ కూడా చూద్దాం చూడండి. 25 డబల్ చేస్తే 50, 50 డబల్ చేస్తే 100, 100కి 35 యాడ్ చేస్తే 135 రావాలి, బట్ 125 ఉంది, ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 11 డబల్ 22, 22 డబల్ 44, బట్ ఇక్కడ 66 వచ్చింది, ఇది కూడా రాంగ్. నెక్స్ట్ 30 డబల్ చేస్తే 60, 60 డబల్ చేస్తే 120 రావాలి, ఇది కూడా రాంగ్. సో ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ టు కంప్లీట్ ద సిరీస్ అంటున్నాడు. ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చాడు 25, 30, 40, 55, 75. నెక్స్ట్ బ్లాంక్ ఇచ్చాడు, ఆ బ్లాంక్లో ఏ నెంబర్ వస్తుంది అనేసి క్వశ్చన్ చూడండి. 25, 30, 40, 55, నెక్స్ట్ 75, నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. 25 to 30 ప్లస్ 5 చేస్తే వచ్చింది. నెక్స్ట్ 30 to 40 ప్లస్ 10, నెక్స్ట్ 40 to 55 ప్లస్ 15. చూడండి ఇక్కడ ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 5 యాడ్ అవుతుంటుంది. నెక్స్ట్ 55 to 75 ప్లస్ 20. నెక్స్ట్ ఏం రావాలి, ఇక్కడ 5, 10, 15, 20 అంటే నెక్స్ట్ 25 రావాలి. అంటే 75కి 25 యాడ్ చేస్తే 100. ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. సింపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద పొజిషన్స్ ఆఫ్ హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్. సేమ్ ఇంతకుముందు వచ్చింది కదా క్వశ్చన్, సేమ్ అదే క్వశ్చన్ అండి. కానీ ఇక్కడ వర్డ్ అనేది వేరే ఇచ్చాడు. ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ENTOMBని అరేంజ్ చేయమంటాడు. అప్పుడు ఎన్ని సేమ్ ప్లేస్లో ఉంటాయనే క్వశ్చన్. సేమ్ క్వశ్చన్, జస్ట్ వర్డ్ మనతో చేంజ్. ENTOMB, E5, N14, T20, O15, M13, B2. ఫస్ట్ ఏం రావాలి, B. నెక్స్ట్ 5, నెక్స్ట్ 13 M, 5 కాదు E. నెక్స్ట్ N14, నెక్స్ట్ O15, నెక్స్ట్ T. ఎన్ని సేమ్ ప్లేస్లో ఉన్నాయి, E చేంజ్ అయింది, N చేంజ్ అయింది, T చేంజ్ అయింది, O చేంజ్ అయింది, M చేంజ్ అయింది, B కూడా చేంజ్ అయింది. సో ఒక్కటి కూడా సేమ్ ప్లేస్లో లేదు. సో నన్. ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. ఒక్కటి కూడా సేమ్ పొజిషన్లో లేవు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 6 words ఈట్, క్రై, ప్లే, స్లీప్, రన్ అండ్ బాత్ ఆర్ రిటన్ ఆన్ ద
different faces of a dais. Three positions of the dais are shown in the figure. Find the word on the face opposite to it అంటున్నాడు. ఇక్కడ డయాస్ అంటే తెలుసుగా మనకు పాచికలు, నార్మల్గా కైలాసం గేమ్స్లో ఆడతాము. బట్ దాంట్లో 1 2 3 4 అని నెంబర్స్ ఇస్తారు. బట్ ఇక్కడ మనకు వర్డ్స్ ఇచ్చాడు, ఈట్ క్రై ప్లే అని ఇచ్చాడు. ఇలా 6 వర్డ్స్ ఇచ్చాడు, 6 నెంబర్స్ ప్లేస్లో 6 వర్డ్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఈట్కి ఆపోజిట్ ఏమిటి అని అడుగుతాను. ఈకి ఆపోజిట్ ఫేస్లో ఏ వర్డ్ ఉంటుంది అనేసి క్వశ్చన్. చూడండి, 2 ఫిగర్స్ కంపేర్ చేసుకొని థర్డ్ సైడ్ ఆపోజిట్ ఏముంటుందో సింపుల్గా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏమన్నాడు, ఈట్కి అడిగాడు. ఇక్కడ ఈట్ కామన్ ఉంది, ఇక్కడ ఈట్ కామన్ ఉంది, రెండిట్లలో కామన్గా ఈట్ ఉంది. సో ఇక్కడ ఈట్ అండ్ ప్లే, అండ్ ఇక్కడ కూడా ఈట్ అండ్ ప్లే. ఇప్పుడు మిగిలింది ఏముంది ఇక్కడ, క్రై స్లీప్. అంటే ఈ క్రై అండ్ స్లీప్ అనేది ఆపోజిట్ వర్డ్స్ కదా. నెక్స్ట్ రెండు ఫిగర్లు, ఇక్కడ ప్లే ఉంది, ఇక్కడ ప్లే ఉంది, స్లీప్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ రెండిట్లలో ప్లే స్లీప్ కామన్ అండ్ ప్లే అండ్ స్లీప్ ఇస్ కామన్. ఇప్పుడు రెండిట్లలో మిగిలింది ఏముంది, ఈట్ అండ్ రన్. ఈ రెండు ఆపోజిట్, ఈట్ ఆపోజిట్ రన్. ఆన్సర్ వచ్చేసింది కదా. మనకేం కావాలి, ఈట్ ఆపోజిట్ రావాలి. ఆపోజిట్ ఏంటిది, రన్. ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి, సింపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2 different positions of the same diasus with the faces T, O, B, L, Y and V are shown below. Select the letter that will be on the face opposite to the one having L అంట. ఇది చూడండి, ఇక్కడ 2 ఇచ్చారు, ఇంతకుముందు దాంట్లో 3 ఇచ్చారు. ఇక్కడ ఇలా 2 ఫిగర్స్ ఇచ్చినప్పుడు మనము యాంటీ క్లాక్ వైజ్ అయినా క్లాక్ వైజ్ అయినా కౌంట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ O, Y, T ఉంది. ఇప్పుడు క్లాక్ వైజ్ తీసుకుందాము. అంటే O, నెక్స్ట్ Y, నెక్స్ట్ T. బట్ ఈ సేమ్ ఇందులో లేవు కదా. సో దీంట్లో కామన్ ఏమైతే ఉన్నాయో, ఈ 2 ఫిగర్లో కామన్ ఏముందో దాంతో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ Y, ఇక్కడ కూడా Y కూడా కామన్ ఉంది, రెండిట్లలో Y ఉంది. ఈ రెండింటికి కూడా క్లాక్ వైజ్ అంటే ఇట్ సైడే రాసుకోవాలి మనం. అంటే Y తర్వాత T, T టు O, నెక్స్ట్ ఇక్కడ Y టు B, B టు L. ఇప్పుడు ఈ 2 కామన్ ఉన్నాయి కాబట్టి T అండ్ B ఆపోజిట్ ఉంటాయి, O అండ్ L ఆపోజిట్ ఉంటాయి. ఇప్పుడు మన క్వశ్చన్ ఏం అడిగిండు, L ఆపోజిట్ O. ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. సింపుల్. ఇలాంటి లాజిక్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద వర్డ్ పేర్ దట్ బెస్ట్ రిప్రజెంట్స్ ఎ సిమిలర్ రిలేషన్షిప్ టు ద వన్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద అదర్ పేర్ ఆఫ్ అ వర్డ్ గివెన్ అంట. ఇక్కడ వర్డ్స్ ఇచ్చాడు, వైరస్ అండ్ పారాసైట్ అని 2 ఇచ్చాడు. ఇక్కడ వైరస్ అండ్ పారాసైట్కి ఒక రిలేషన్ ఉందంట. సేమ్ అదే రిలేషన్ కింద ఇచ్చిన ఆప్షన్స్లో దేనికి మ్యాచ్ అవుతుంది అనేసి క్వశ్చన్. ఇక్కడ ఏంటిది, వైరస్ అండ్ పారాసైట్ అంటే ఏంటిది, వైరస్ అనేది పారాసైట్ అనే దాంట్లో ఒకటి. అంటే వైరస్ అనేటి, టేప్ వామ్స్ అనేటి, లీస్ అనేటి ఇలా డిఫరెంట్ పారాసైట్లో ఉంటాయి. పారాసైట్ అనేది ఒక ఆర్గానిజం లివింగ్ ఇన్ ఆర్ అనదర్ లివింగ్ ఆర్గానిజం, ఒక జీవంలో జీవించే ఒక ఆర్గానిజం అన్నట్టు అది. సో పారాసైట్లో ఒకటి వైరస్. మనకి మీనింగ్ తెలిసినప్పుడే ఆన్సర్ అనేది చెప్పగలం. సో నెక్స్ట్ ఆప్షన్స్కి వచ్చేసి జాస్మిన్ అంటే ఫ్లవర్, బట్ ఫంగస్ అనేది ఫ్లవర్కి సంబంధించింది కాదు. సో ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. నెక్స్ట్ అమల్టస్ అంటే ఇదొక ట్రీ పేరు, అమల్టస్ అంటే ఒక ట్రీ పేరు. సో ఈ ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. బట్ ఈ ఆన్సర్ మనం ఎలా చెప్పగలం, అసలు అమల్టస్ అంటే ఏంటి, అసలు ఏ ట్రీ అనేది తెలిసినప్పుడే మనం ఈ వర్డ్ అంటే ఈ సైంటిఫిక్ నేమ్స్ అని తెలిసినప్పుడే ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పగలం. సో ఈ సైంటిఫిక్ నేమ్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మైక్రో ఆర్గానిజం, ఫెనిగ్రీక్ అనేది ఇవి కూడా డిఫరెంట్. అండ్ నెక్స్ట్ ఆల్గే, ఫ్లవర్ ఇవి కూడా డిఫరెంట్.
సో ఆప్షన్ 2 ఇస్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ఆఫ్ ద నెంబర్ ఆర్ రిలేటెడ్ టు ద సేమ్ వే యాజ్ ఆర్ ద నెంబర్ ఆఫ్ ద గివెన్ సెట్స్. ఇచ్చిన సెట్ల సంఖ్యల మాదిరిగానే సంఖ్యల సంబంధం కలిగి ఉన్న సెట్ను ఎంచుకోండి. ఇక్కడ ఒక 2 సెట్స్ ఇచ్చారు. ఈ 2 సెట్స్కి ఏదైతే రిలేషన్ ఉందో సేమ్ అదే రిలేషన్ ఉన్న ఒక సెట్ను, అంటే కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఒక సెట్ ఉందంట, అది ఏంటో గుర్తుపెట్టమంటున్నాడు. చూడండి, 213 157 అండ్ 185 129. ఈ రెండింటి మధ్యలో రిలేషన్ ఏంటి? సింపుల్గా ఈ 2 నెంబర్లు యాడ్ చేస్తే, యాడ్ ఆర్ సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది? 213 మైనస్ 157 ఏమొస్తుంది? 6 5 56 వస్తుంది. నెక్స్ట్ 105 మైనస్ 129, ఇది కూడా 6 అండ్ 5, ఇది కూడా 56 వస్తుంది. అంటే ఈ రెండింటికి కూడా 56 అనేది కామన్. ఇప్పుడు ఇదే 56 రిమైనింగ్ వాటికి కూడా వస్తుందో చూద్దాం. చూడండి, 171 మైనస్ 123, ఇది 56 వస్తుందా? 8 6 రాలేదు. సో ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. నెక్స్ట్ 9 మైనస్ 1 అంటే 8, ఇది కూడా రాదు. నెక్స్ట్ 14 మైనస్ 8 అంటే 6, ఇది వచ్చేలా ఉంది. చూద్దాం, 168 మైనస్ 108, సారీ 164 కదా, 164 మైనస్ 14 మైనస్ 8 6 5 5 56. ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. అంటే ఫోర్త్ ఆప్షన్లో 2 మైనస్ 2 అంటే 0, ఇది కూడా రాదు. ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 3 of the following 4 options are alike in the same way and thus from a group which is one that does not belong to the group అంటున్నాడు. ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో 3 అనేది సేమ్ రిలేషన్లో ఉన్నాయంట, ఒకటి డిఫరెంట్ ఉన్నదంట. ఆ డిఫరెంట్ ఏంటి అనేసి క్వశ్చన్. చూద్దాం, చూడండి. సేమ్ ఇంతకుముందు మనం వాటికి మైనస్ చేస్తాం కదా, వీటికి కూడా మైనస్ చేస్తే వస్తుందో చూద్దాం. చూడండి, 540 మైనస్ 188 మైనస్ 128 చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ది 224 అవుతుంది. అండ్ నెక్స్ట్ 72 మైనస్ 284 మైనస్ 266 ఏమవుతుంది? మైనస్ 478 అవుతుంది. అండ్ నెక్స్ట్ 81 మైనస్ 101 మైనస్ 92 చేస్తే ఏమవుతుంది? మైనస్ 112 అవుతుంది. నెక్స్ట్ 90 మైనస్ 22 మైనస్ 12, ఇది ఎంత అవుతుంది? 56. ఈ 4 కూడా రిలేషన్ చూడండి, ఏమైనా ఉందా? ఈ మైనస్ వాల్యూస్ అనేసి తీసేయండి, అంటే మైనస్ సింబల్స్ అనేది తీసేసి చూడండి ఒకసారి. 224 478 112 56. ఇక్కడ చూడండి, ఒక రిలేషన్ వచ్చింది ఇక్కడ. అంటే 56ని డబల్ చేస్తే 112 డబల్ చేస్తే 284 డబల్ చేస్తే 448 రావాలి, బట్ 478 వచ్చింది. అంటే ఇక్కడ ఈ 3 కూడా డిఫరెంట్, ఈ 3 సేమ్ ఉన్నాయి, ఈ ఒకటి మాత్రం డిఫరెంట్ ఉంది. ఈ డిఫరెంట్ ఉండేది ఏంటిది? ఆప్షన్ 2. అంటే ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ విల్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్? ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చారు, సిరీస్లో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏది వస్తుందని క్వశ్చన్. IMHP, MPJQ, QSLR, UVNS. నెక్స్ట్ ఏం వస్తుందనేసి క్వశ్చన్. చూడండి, IMHP, నెక్స్ట్ MPJQ, అండ్ నెక్స్ట్ QSLR, నెక్స్ట్ UVNS. నెక్స్ట్ ఏమొస్తుంది అనేసి క్వశ్చన్, అంతే కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఇక్కడ
ఈ ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ లెటర్ కన్నా సెకండ్ వర్డ్లో ఫస్ట్ లెటర్కి ఏమైనా రిలేషన్ ఉందో చూడండి. ఐకి 4కి ఎంత డిఫరెన్స్ ఉంది? +4. అండ్ నెక్స్ట్ మళ్ళీ సెకండ్ వర్డ్లో ఫస్ట్ లెటర్ అండ్ థర్డ్ లెటర్లో ఫస్ట్ వర్డ్ M2Q, M13, Q17. ఇక్కడ కూడా +4. నెక్స్ట్ Q2U, Q17, U21 అగైన్ +4. అండ్ ఇక్కడ చూడండి +4 అనేది కామన్ వస్తుంది. నెక్స్ట్ U2 కూడా మరి +4 చేస్తే అయిపోతుంది కదా. U21, 21 + 4 25. 5 అంటే ఏం రావాలి? Y ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది, సెకండ్ ఆప్షన్లో, థర్డ్ ఆప్షన్లో, ఫోర్త్ ఆప్షన్లో లేదు. 4 ఈజ్ రాంగ్. నెక్స్ట్ లెటర్ చూద్దాము. M13, P16 ఇక్కడ ఎంత ఉంది? +3. నెక్స్ట్ P16, S19 మళ్ళీ 3. నెక్స్ట్ S19, V22 అగైన్ +3. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ Vకి +3 చేస్తే ఏమవుతుంది? 22 + 3 25 మళ్ళీ Y ఎక్కడ ఉంది? 1లో ఉంది, 2లో ఉంది, 3లో లేదు. 3 కూడా రాంగ్. నెక్స్ట్ H8, J10 ఇక్కడ ఏమవుతుంది? +2. ఇక్కడ 4 వచ్చింది, 3 వచ్చింది, నెక్స్ట్ 2 వస్తుంది. నెక్స్ట్ 10 + 2 12 L. అండ్ నెక్స్ట్ L + 2 L12 N14 +2. నెక్స్ట్ ఎన్నికి +2 చేస్తే 14 + 2 16 అంటే P ఫస్ట్ 1లో ఉంది, 2లో లేదు. 1 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి. P + 1 Q అండ్ Q + 1 R, R + 1 S, S + 1 T. సింపుల్. 4 3 2 1 ఇలా యాడ్ చేసుకుంటే వెళ్ళిపోయారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. In a certain code language, face is written as GZDDE and VACAY is written as WZDZZ. How will labor be written in the same language? అంటున్నాను. ఇంతకుముందు వచ్చిన సేమ్ క్వశ్చన్ అండి, మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకుందాము. ఫేస్డ్ అనే వర్డ్ని ఒక లాజిక్తో ఈ వర్డ్తో రాశారు. సేమ్ అదే VACAYని ఈ వర్డ్తో రాశారు. ఈ రెండింటికి ఏదైతే లాజిక్ వాడారో సేమ్ లాజిక్ లేబర్కి వాడమని చెప్తున్నాడు. అలా వాడినప్పుడు ఏది వస్తుందో మనం కనుక్కోవాలి. సో FACED ఎలా రాశారు? GZDDEగా రాశారు. నెక్స్ట్ ఇంకోటి VACAYని WZDZZగా రాశారు. మనకి ఏ వర్డ్ కావాలి? LABORకి రావాలి. ఏ రిలేషన్తో చూద్దాం. F ఎంత? F6, A1 C3 అండ్ E5 D4, G7 Z25 అండ్ D4 E5. వీటి రిలేషన్ ఏమో చూడండి. 6 + 1 7, 1 Z26 కదండి, Z26 అండ్ 1 - 1 26 అంటే ఏ కన్నా ముందు లెటర్ Z. అండ్ ఫస్ట్ +1 వచ్చింది, తర్వాత -1 వచ్చింది. నెక్స్ట్ C + 1 4 అండ్ E - 1 4 అండ్ D + 1 5 అంటే ఒక +1 -1 +1 -1 అనే రిలేషన్తో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇదే సెకండ్ దానికి కూడా మ్యాచ్ అవుతుందో చూద్దాము. V22 A1 C3 A1 Y25, W23 Z26 D4 అండ్ Z26 అండ్ Z26. ఫస్ట్ ఏం రావాలి? Vకి +1, V + 1 23, A - 1 26, C + 1 D, A - 1 26, Y + 1 26. సాటిస్ఫై కదా. సేమ్ ఇదే దీన్ని కూడా చూద్దాం చూడండి. LABOR
OR 12, 1, 2, 15, 18. L plus 1 13. 13 అంటే M రావాలి ఫస్ట్. అండ్ A minus 1 అంటే 26 Z. అండ్ B plus 1 3 C. 15 minus 1 14 N. అండ్ R plus 1 19 S. MZCNS రావాలి. MZCNS ఫస్ట్లోనే ఉంది. ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ టూ సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ కరెక్ట్ అంటున్నాడు. ఏవైనా రెండు సైన్స్ ఇంటర్చేంజ్ చేసి ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్కి ఈక్వల్ టు 119 సాటిస్ఫై కావాలి. చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏమన్నాడు, ప్లస్ సైన్ ఇంటూని ఇంటర్చేంజ్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్లో 2, 4, 7 డివైడెడ్ బై 13. ప్లస్ అండ్ ఇంటూ కదా ఇంటర్చేంజ్ చేస్తే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంటూ 16, ఇంటూ ఉంది కాబట్టి ప్లస్ 3 అండ్ మైనస్ 148 ఈజ్ ఈక్వల్ టు ఏం రావాలి, 119 రావాలి. వస్తుందో లేదో చూద్దాం. చూడండి, 147 డివైడెడ్ బై 13 అంటే ఎంత అవుతుంది, 19. 19 ఇంటూ 16 ప్లస్ 3 అండ్ మైనస్ 148 రావాలి. ఈజ్ ఈక్వల్ టు 19 ఇంటూ 16 ఎంత అవుతుంది, 304. 304 ప్లస్ 3 307 మైనస్ 148. 304 మైనస్ 148 అవుతుందా, 159 అవుతుంది. మనకు కావాల్సింది 119. సో ఆప్షన్ 1 అనేది రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ 2 చూద్దాము. మైనస్ అండ్ ప్లస్ని ఇంటర్చేంజ్ చేసి చూద్దాం. చూడండి, 247 డివైడెడ్ బై 13 ప్లస్ అంటే మైనస్ చేయాలి, అండ్ 16 ఇంటూ 3 మైనస్ కాబట్టి ప్లస్ చేయాలి, 148 ఈజ్ ఈక్వల్ టు 119 రావాలి. 247 డివైడెడ్ బై 13 అంటే 19 మైనస్ 16 ఇంటూ 3 48 ప్లస్ 148. నెక్స్ట్ ప్రతిదాన్ని కూడా మనం యూజ్ చేసేది బాడ్మాస్ రూలే, వేరే ఏది లేదు. బాడ్మాస్ రూలే వాడాలి. ఫస్ట్ డివిజన్స్, తర్వాత మల్టిప్లికేషన్స్, తర్వాత అడిషన్స్, తర్వాత సబ్ట్రాక్షన్స్. సో డివిజన్స్ అయిపోయింది, మల్టిప్లికేషన్స్ అయిపోయింది. ఇప్పుడు అడిషన్స్ ఏమున్నాయి, ప్లస్ వాల్యూస్ ఏమున్నాయి, 99, 148. 19 ప్లస్ 148 ఎంత, 167. 167 మైనస్ 48 ఈజ్వల్ ఏమవుతుంది, 119 కదా. అంటే ఇచ్చిన ఈక్వేషన్ సాటిస్ఫై అయింది కదా. సో ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ ఓన్లీ 1 లెటర్ క్లస్టర్ ఈజ్ ఇన్కరెక్ట్. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ లెటర్ క్లస్టర్. ఇక్కడ YCG, IMQ, SVZ, CGK, MQU అనేది ఇచ్చారు. దీంట్లో ఒకటి రాంగ్ ఉందంట, అది ఏంటిదో కనుక్కోమంటున్నాడు. చూడండి, ఫస్ట్ YCG, IMQ, SVZ and CGK and MQU. Y25, C3, G7, I9, M13, Q17 and next S19, V22, Z23, Z26, C3, G7, K11, M13, Q17, U21. రిలేషన్ చూడండి. ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ లెటర్ కన్నా సెకండ్ వర్డ్లో ఫస్ట్ లెటర్కి ఎంత గ్యాప్ ఉంది చూడండి, 10 కదా, ప్లస్ 10. నెక్స్ట్ 9 టు S 19 మళ్ళీ ప్లస్ 10. నెక్స్ట్ S2 19 టు 3 అంటే 26 తర్వాత మళ్ళీ 3 కాబట్టి నెక్స్ట్ ఇది కూడా ప్లస్ 10 అవుతుంది, S2C. నెక్స్ట్
C2M మళ్ళీ +10 సాటిస్ఫై కదా. నెక్స్ట్ లెటర్ చూద్దాము. 3 to M +10 మన నెక్స్ట్ 13 to 22 ఇక్కడ 9 వస్తుంది. అంటే ఇక్కడ V అనేది రాంగ్ వర్డ్ ఉంది. ఇక్కడ M2 ఇది అనేది +9 వస్తుంది. ఒకసారి చూద్దాము. నెక్స్ట్ లెటర్ చూద్దాము. అండ్ G2 17 +10 అండ్ 17 to Z ఏ రావాలి. ఇక్కడ కూడా రాంగ్ ఉంది. ఇది కూడా మిస్ మ్యాచ్ అయింది. ఈ వర్డ్ వదిలేసి SVZ వర్డ్ వదిలేసి మీరు రిమైనింగ్ వర్డ్స్ చూద్దాం చూడండి. G2Q7 అంటే +10 అండ్ నెక్స్ట్ K221 మళ్ళీ +10. చూడండి ఇవన్నీ కూడా ఇక్కడ ఇవి రెండు +10 సాటిస్ఫై అయినాయి. ఇవి కూడా +10 సాటిస్ఫై అయినాయి. ఇక్కడ ఇవి మాత్రం సాటిస్ఫై కాలేదు. అంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో SVZ అనేది ఈ సిరీస్కు సంబంధించింది కాదు. అంటే ఈ లెటర్ క్లస్టర్ అనేది ఇన్కరెక్ట్. అంతే కదా. రిమైనింగ్ అన్నీ కూడా +10తో ఉన్నాయి. ఇది మాత్రం లేదు. సో ఆప్షన్ SVZ ఈజ్ రాంగ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఇక కింద ఇచ్చిన ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని క్వశ్చన్. సింపుల్ అండి. మనకు ఇలాంటి ఇచ్చినప్పుడు ఫస్ట్ సింగిల్గా ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. ఆ తర్వాత డబల్ అంటే 2 ట్రయాంగిల్స్ కలిపి ఒక ట్రయాంగిల్ ఎక్కడవుతుందో అది చూసుకోవాలి. చూడండి ఫస్ట్ ఇది 1 2 3 అండ్ 4. ఇక్కడికి 4 అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది కదా, ఇక్కడ 5 6 7 8 9 10 11 12 13 14 15 అండ్ 16 17 18. ఇక్కడికి 18 అయ్యాయి. అంటే ఇవన్నీ సింగిల్. నెక్స్ట్ 2 ట్రయాంగిల్స్ కలిపి ఒక ట్రయాంగిల్గా ఎక్కడైనా ఫామ్ అయిందో చూద్దాం. చూడండి ఫస్ట్ ఇక్కడ ఇది ఒక ట్రయాంగిల్ అవుతుంది కదా, 1 అండ్ ఇక్కడ ఇంకొకటి 2 అండ్ ఇక్కడ ఇంకొకటి 3. ఇంకొన్నాయా? ఇది స్క్వేర్ అవుతుంది, ఇవి లేదు, ఇది కూడా స్క్వేర్ అవుతుంది, అంతే. నెక్స్ట్ 3 ఎక్కడ ఉన్నాయా? అసలు 3 ట్రయాంగిల్స్ ఒక దగ్గర లేవు ఇక్కడ. సో 18 + 3 21. ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ ఫిగర్ వెన్ ద మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ M and M. ఇక్కడ M and M ఇది అనేది మిర్రర్ అండి. ఈ మిర్రర్ ఈ వర్డ్కి ఇక్కడ మిర్రర్ పెట్టినప్పుడు రిఫ్లెక్షన్ ఏమొస్తుంది అనేసి క్వశ్చన్. ఈ వర్డ్ని మిర్రర్లో చూసినప్పుడు మనకి ఎలా కనబడుతుంది అనేసి క్వశ్చన్. చూడండి ఇక్కడ ఇలా ఉంది. ఇక్కడ మిర్రర్ పెట్టినప్పుడు మనకి ఎలా కనబడుతుంది? రివర్స్లో కనబడుతుంది కదా, అంటే ఇలా ఉండాలి అంతే కదా. అది ఆప్షన్లో ఎక్కడ ఉంది? 1లో ఉంది అండ్ 2లో లేదు. 2లో రివర్స్లో ఉంది. మనకు మిర్రర్ ఇలా ఉన్నప్పుడు మనకు మిర్రర్ ఇమేజ్ ఇలా వస్తుంది, కానీ ఇక్కడ ఎలా ఇచ్చాడు వాడు? ఇలా ఇచ్చాడు. ఇదేంటి? ఈ వాటర్ ఇమేజ్. అంటే మిర్రర్ ఇక్కడ పెట్టినప్పుడు ఇలా వస్తుంది. అది వాటర్ ఇమేజ్ కూడా కాదు. వాటర్ ఇమేజ్కి మళ్ళీ మిర్రర్ ఇమేజ్ అది ఇలా వస్తుంది. సో ఆప్షన్ 2 అనేది రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ 3లో ఉంది, ఆప్షన్ 4లో లేదు. ఇక్కడ మొత్తం వర్డే చేంజ్ అయింది. నెక్స్ట్ P లెటర్. P ఎలా ఉంది? ఇలా ఉంది. మిర్రర్కి ఎలా రావాలి? ఇలా రావాలి, సింపుల్. అది ఎక్కడుంది? ఓన్లీ ఆప్షన్ 1లో ఉంది. ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ 7 ఇలా ఉంది. మిర్రర్లో ఇలా రావాలి. జస్ట్ ఎప్పుడైనా ఇది ఒక ఇమేజ్ అనుకుంటే ఈ ఎండ్ అనేది మిర్రర్లో ఫస్ట్ రావాలి, ఈ ఎండ్ అనేది లాస్ట్కి రావాలి, అంతే. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఫిగర్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అన్నాడు. ఇక్కడ ఒక 5 ఫిగర్స్ ఇచ్చారు, 4 ఫిగర్స్ ఇచ్చారు అండ్ 5th బాక్స్లో క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. క్వశ్చన్ మార్క్ ఇచ్చిన ప్లేస్లో ఏ డయాగ్రామ్ వస్తుంది అనేసి క్వశ్చన్. ఫస్ట్ ఇమేజ్ అనేది అబ్జర్వ్ చేద్దాము. ఫస్ట్ కనుబొమ్మలు ఉన్నాయి చూడండి, ఐబ్రోస్.
ఫస్ట్ ఫిగర్లో కిందికి ఉన్నాయి, నెక్స్ట్ ఫిగర్లో పైకి ఉన్నాయి, అండ్ నెక్స్ట్ ఫిగర్లో కిందికి ఉన్నాయి, అండ్ నెక్స్ట్ ఫిగర్లో పైకి ఉన్నాయి. అంటే ఒకటి పైకి ఒకటి కిందికి, ఒకటి పైకి ఒకటి కిందికి వచ్చింది. అంటే పైకి తర్వాత నెక్స్ట్ ఏం రావాలి, కిందికి. అంటే ఇలా ఉండాలి ఐబ్రోస్. ఓకే, నెక్స్ట్ ఐస్ అనేది కిందికి చూస్తున్నాయి, నెక్స్ట్ ఈ యాంగిల్కి చూస్తున్నాయి. అంటే ఇక్కడ నుంచి 90 degrees ఇటు టర్న్ అయింది. నెక్స్ట్ మళ్ళీ పైకి, అంటే మళ్ళీ 90 degrees పైకి టర్న్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఇటు సైడ్ చూస్తున్నాయి, అంటే మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ 90 degrees ఇట్లా తిరిగింది. చూడండి, ప్రతి 90 degreesకి తిరుగుతూ ఉంది, క్లాక్ వైజ్లో తిరుగుతూ ఉంది. నెక్స్ట్ క్లాక్ వైజ్కి కిందికే కదా, అంటే నెక్స్ట్ 90 degrees కిందికి రావాలి. అంటే ఐస్ అనేది కిందికి చూడాలి, ఐస్ అనేది కిందికి చూడాలి. ఎక్కడ ఉంది ఆప్షన్లో? ఐబ్రోస్ పైకి ఉండాలి అండ్ కళ్ళు కిందికి ఉండాలి. ఆప్షన్ 1లో ఉంది, అండ్ 2లో లేదు, అండ్ 3లో లేదు, అండ్ 4లో లేదు. 4లో ఐబ్రోస్ పైకి ఉన్నాయి, కళ్ళు కిందికి ఉన్నాయి. రెండు కూడా మనకు ఒకటే యాంగిల్లో ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ మూతి చూడండి, పైకి ఉంది. నెక్స్ట్ ఇటు సైడ్కి ఉంది. నెక్స్ట్ ఇది యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది, చూడండి ఇలా ఉంది. నెక్స్ట్ ఇలా, ఫస్ట్ ఇలా ఉంది, నెక్స్ట్ ఇలా వచ్చింది, నెక్స్ట్ ఇలా వచ్చింది, నెక్స్ట్ ఏం ఇలా వచ్చింది, ఇలా వచ్చింది. నెక్స్ట్ ఏం రావాలి, ఇలా రావాలి. అంటే ఇక్కడ ఆప్షన్ ఇలా రావాలి. అది ఎక్కడ ఉంది? ఆప్షన్ 1లో ఉంది. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In a certain code language, 5 is written as 1218440 and 4 is written as 12, 30, 42, 36. How will 3 be written in the same that language అంటున్నాడు. ఒక నిర్దిష్ట కోడ్లో 5ని ఈ నెంబర్తో అండ్ 4ని ఈ నెంబర్తో వ్రాసారు, అదే భాషలో 3ని ఎలా రాస్తారు అనేసి క్వశ్చన్. సేమ్ కోడ్, ఈ 5కి ఏదో వాడారో 4కి అది వాడారో అలాగే 3 కూడా సేమ్ అదే కోడ్ వాడాలి. చూడండి, ఫస్ట్ 5 FIVE, F6 I9 V22 E5. కోడ్ ఏం రాశారు? 12, 18, 44 and 10. వీటిని చూడండి, వీటిని చూస్తే ఒక ఐడియా అనేది వస్తుంది. 6కి డబల్ 12, 9కి డబల్ 18, 22కి డబల్ 44, 5కి డబల్ 10. ఇదే లాజిక్ నెక్స్ట్ దాన్ని కూడా వర్క్ అవుతుందో చూద్దాము. 4 FOUR, F6 O15 U21 R18. 6 double 12, 15 double 30, 21 double 42, 18 double 36. అంతే కదా, 12, 30, 42, 36. సాటిస్ఫై కదా. సో ఇదే రిలేషన్ థర్డ్ దాన్ని చూద్దాము ఇప్పుడు. THREE, T20, H8, R18, E5 and E5. 20 double 40, 8 అంటే 19, 8కి డబల్ 16, 18 36, 5 10 అండ్ 5 10. ఇది ఎక్కడ ఉంది చూడండి, 40, 16, 36, 10 10. ఫస్ట్లో లేదు, సెకండ్లో లేదు, థర్డ్లో లేదు, అండ్ 4th ఈజ్ ఆన్సర్. 40, 16, 36, 10 10. సాటిస్ఫై కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ ఇంతకుముందు వచ్చిన క్వశ్చన్ లానే ఇది మిర్రర్ ఇమేజ్, సేమ్ MN ప్లేస్లో మిర్రర్ ఉంది. ఈ వర్డ్ని ఎలా వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంతకుముందు చెప్పాను కదా, ఈ ఎడ్జ్ అనేది ఫస్ట్ వస్తుంది మిర్రర్లో, ఈ ఎడ్జ్ అనేది లాస్ట్కి వస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఎట్ ద రేట్కి ఈ ఎడ్జ్ ఒకటి అండ్ ఈ ఎడ్జ్ ఒకటి అనుకుందాం. ఫస్ట్ ఏ ఎడ్జ్ రావాలి, ఈ పాయింట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా రావాలి, అంతే కదా. ఇలా ఉండాలి. అది ఎక్కడుంది? ఆప్షన్ 1లో ఉంది, 2లో ఉంది, 3లో ఉంది, 4లో ఉంది, అన్నిట్లలో సేమ్ ఉంది. అండ్ నెక్స్ట్ 4 కూడా అన్నిట్లలో సేమ్ ఉంది. సో ఈ రెండు లెటర్స్ పక్కన పెట్టేసి 7ని చూద్దాం. 7 అనేది ఇలా ఉంది, మిర్రర్ ఇమేజ్లో ఎలా రావాలి, ఇలా రావాలి. ఈ ఇమేజ్ ఎక్కడ ఉంది చూడండి, 1లో ఉంది, 2లో లేదు, 3లో ఉంది, 4లో ఉంది. సో నెక్స్ట్ మళ్ళీ డబ్ల్యూ మిర్రర్ ఇమేజ్ అయినా నార్మల్ ఇమేజ్ అయినా ఒక తీరనే ఉంటుంది. సో డబ్ల్యూ కూడా వదిలేద్దాము. నెక్స్ట్ ఆర్ మిర్రర్ ఇమేజ్ ఎలా ఉండాలి, ఈ ఎడ్జ్ అనేది ఇక్కడ రావాలి, ఈ ఎడ్జ్ అనేది ఇక్కడ రావాలి.
ఈ లైన్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవాలి అంతే. ఇలా ఈ ఇమేజ్ ఎక్కడుంది? అన్నిట్లలో సేమ్ ఉంది. మళ్ళీ 1లో 3లో 4లో కూడా సేమ్ ఉంది. నెక్స్ట్ రిమైనింగ్ ఏంటిది? హెచ్ ఇలా ఉంది. మిర్రర్ ఇమేజ్లో ఏం రావాలి? ఈ పాయింట్ ఇక్కడ రావాలి, ఈ పాయింట్ ఇక్కడ రావాలి. అలాంటప్పుడు ఏమవుతుంది? ఇలా వస్తుంది. ఈ ఇమేజ్ ఎక్కడుంది? ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. 4లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది అండ్ 4లో మాత్రం వాటర్ ఇమేజ్ ఉంది. సో ఈ రెండు రాంగ్. 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Based on the English alphabetic order, 3 of the following letter clusters are alike in the same manner. Thus, from a group, which is one does not belong to that group అంటున్నాడు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో 4 ఒక ఇంగ్లీష్ ఆల్ఫాబెటిక్ లాజికల్లో ఒక ఆర్డర్లో ఉన్నాయంట, అండ్ ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉండదంట. ఆ డిఫరెంట్ వన్ ఉన్నది ఏంటిది అని క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఫస్ట్ KJE, నెక్స్ట్ JHD, నెక్స్ట్ FDZ, నెక్స్ట్ AYU. రిలేషన్ ఏముంది? K11 J10 E5, నెక్స్ట్ J10 F8 D4, F6 D4 Z26 A1 Y25 U21. చూడండి, వీటన్నిటికి రిలేషన్ ఏమున్నా చూడండి. ఫస్ట్ 11 - 1 10 అండ్ 10 - 5 5. నెక్స్ట్ రిమైనింగ్ వాటికి 10 - 2 8, 8 - 4 4, -2 -4 రిలేషన్ ఉంది. నెక్స్ట్ 6 - 2 4, 4 - 4 0 0 అంటే 26, అంటే ఏ కన్నా ముందు లెటర్ కదా. సో 26 అంటే ఇది చూడండి, ఇవి రెండు కూడా సాటిస్ఫై అయినాయి. -2 -2 -4 -4 అనేది సాటిస్ఫై అయినాయి. నెక్స్ట్ ఇదే రిలేషన్ దీన్ని కూడా సాటిస్ఫై అయితే అప్పుడు ఈ రిలేషన్ అనేది సాటిస్ఫై కాలే కదా. ఫస్ట్ వన్ అంటే అదే ఆన్సర్ అవుతుంది. సో 1 - 2 అంటే 25 కదా. 1 కన్నా ముందు Z కన్నా ముందు Y, -2 సాటిస్ఫైడ్. నెక్స్ట్ 25 - 4 21. సో ఈ మూడు కూడా రిలేషన్స్ అనేది సాటిస్ఫై అయినాయి. బట్ KJE మాత్రం -1 -5 ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. ఇదొకటి మాత్రం డిఫరెంట్గా ఉంది, ఆడ్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. What will come in the place of the question mark in the following equation if plus and minus are interchanged and into and divided by are interchanged? ఇక్కడ ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ ఇచ్చారు. మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో ఈ ప్లస్ అండ్ మైనస్ అండ్ ఇంటూ అండ్ డివైడెడ్ బై అనేది ఇంటర్చేంజ్ చేయమన్నాడు. ఇంటర్చేంజ్ చేసినప్పుడు ఈక్వల్ టు ఆన్సర్ ఎంత వస్తుంది అనేసి క్వశ్చన్. చూడండి, చేద్దాము. 3 4 2 ఇంటూ అంటే ఏం చేయాలి? డివైడెడ్ బై 18, ప్లస్ అంటే మైనస్ 79, నెక్స్ట్ మైనస్ అంటే ప్లస్ 45, డివైడెడ్ బై అంటే ఇంటూ, అంతే కదా. ఇంటూని డివైడెడ్ బై చేయాలి, డివైడెడ్ బైని ఇంటూ చేయాలి, ప్లస్ని మైనస్ చేయాలి, మైనస్ని ఇంటూ చేయాలి, అంతే కదా. నెక్స్ట్ బార్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివైడెడ్ బై 3 4 2 డివైడెడ్ బై 18 ఏమవుతుంది? 19 - 79 ప్లస్ బార్మాస్ రూల్. నెక్స్ట్ మల్టిప్లికేషన్ 45 × 3 135. నెక్స్ట్ మల్టిప్లికేషన్ అయిపోయింది, డివిజన్ అయిపోయింది. నెక్స్ట్ అడిషన్. ప్లస్ వాల్యూస్ ఏమున్నాయి? 19 and 135. 19 + 135 154. 154 - 79 ఏమవుతుంది? 75. ఆప్షన్ 1 ఈజ్ ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈరోజు క్వశ్చన్ పేపర్ అంటే 12/9/2024 షిఫ్ట్ 1లో వచ్చిన క్వశ్చన్ పేపర్ అనేది ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. టైర్ 1 క్వశ్చన్ పేపర్ అనేది. అండ్ రేపు వచ్చేసి షిఫ్ట్ 2 అంటే ఆఫ్టర్నూన్ జరిగిన ఎగ్జామ్ అనేది రేపు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అండ్ నెక్స్ట్ షిఫ్ట్ 3 ఇలా ఎవ్రీడే ఒక్కొక్క షిఫ్ట్ ఎగ్జామ్ని టైర్ 1 నుంచి తీసుకొని
మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. వీడియో చూస్తే సరిపోదండి, వీడియో తగ్గట్టు మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్లోనే కాదు, ఇంకా ఆర్ఆర్బిఎల్ లింక్లో కూడా కొన్ని ఉంటాయి. అవి కూడా డౌన్లోడ్ చేసుకొని అవి కూడా ప్రాక్టీస్ చేసుకోండి. అవి కూడా మనకి ఎస్ఎస్సికి ఉపయోగపడతాయి. రీజనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకలానే ఉంటాయి కాబట్టి అన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేసుకుంటే మనకి ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. సో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరు ఉన్నా కూడా రీజనింగ్ క్వశ్చన్స్ గురించి ఏమైనా కావాలంటే మన ఛానల్ని సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Hit the bell icon so you never miss a shortcut to success. Until next time, keep reasoning smart.